సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారు సార్? బాగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏం గమనించారండి మీరు అనేది? ఏదో డెవలప్మెంట్ కనపడింది. గత 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ లేదంటారా? అంతకుముందు అంతగా లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఈ కొత్త రేషన్ కార్డులపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఎందుకమ్మా అంత అసలు ఏంటి ఆ కార్డుకి ఈ కార్డుకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ కార్డులకి తేడా ఏంటి? అమ్మ అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటారు మీ పల్లెటూరులో? మీకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రాగానే మేము ఇస్తామన్నారు, మరి ఇచ్చారు. మీకు దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి 3 సిలిండర్లు ఇస్తున్నారు కదా, 3 సిలిండర్లు అనౌన్స్మెంట్ చేశారు కదా. బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి చాలా బాగుందండి. జగన్ ప్రభుత్వం కానీ ఈయన అంటే బాగుంది. జగన్కి చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్పీరియన్స్ గల మనిషి. రాజకీయం అంతా ఆయనకి తెలుసు, ఎలా చేయాలో ఇలాగా మెయింటైన్ చేయాలో ఆయనకు తెలుసు. జగన్ ఏంటంటే పిల్ల కాకి, క్యాట్వాల్ డబ్బా కాకి ఎలా తెలుసు ఎలా చేశాడు. జగన్ కంటే ఇప్పుడు జనానికి బాగుంది. కానీ ఒకటి ఇబ్బంది ఏంటంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఈ ఆటో వాళ్ళకేమో పాపం వాళ్ళకి పొట్ట కొట్టుంటే అవుద్ది. రెండోదేమో గవర్నమెంట్ డబ్బులు కూడా చాలా లాస్ ఫ్రీ ఇవ్వడం వల్ల జనానికి కూర్చోవాలి కూడా మగవాళ్ళకి కూర్చోవాలి కూడా చాలా ఇబ్బంది అవుద్ది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈయన ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. పోయిన పరిస్థితి కంటే ఈ పోయిన చాలా మనుషులకు అనుకూలం కూడా ఉంది, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం గమనించారు మీ తేడా అనేది? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన కొద్దిగా అనుభవం తక్కువ, ఈయనేమో కొద్దిగా అనుభవం. అసలు ఆయన రాజకీయంలో పుట్టి పెరిగినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. ఆయనకి తెలుసు ఎలా చేయాలో, ఎలా మెయింటైన్ చేయాలో, ఏ తీరు చేయాలో ఆయనకు తెలుసు. జగన్ కానీ ఆయనకి సలహా ఇచ్చేవాళ్ళు కరెక్ట్ లేక ఆయన కొద్దిగా దెబ్బతిన్నాడు. లేకపోతే ఆయన కూడా కొద్దిగా మంచి మనిషే. అంటే మళ్ళీ 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉండిద్దని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఉండిద్ది అంటారా? అది చెప్పలేము, ఎవరి అదృష్టం వాళ్ళది. ఏంటి ఆయన ఒకవేళ ఈయన రావచ్చు, ఆయన రాజీవ్ అనేది చెప్పలేము. ఒక ఈయన గెలవచ్చు, ఆయన గెలవచ్చు. ఒక ఏంటంటే అది లక్, మా భగవంతుడు ఎవరిని ఏ పొజిషన్ పెట్టాలో ఆ పొజిషన్లో ఆయన వస్తారు. కానీ మన చేతుల్లో ఏముంది, అది ఎవరి అదృష్టం బట్టి వాళ్ళు ఉంటుంది. ఇప్పటికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 2 సంవత్సరాల దాకా అవుతుంది. పరిపాలన బాగుందంటావా? ఇప్పుడు ఆయన వచ్చింది కానీ పరిపాలన బాగుంది కాబట్టి ఆయనకి ఓట్లు కూడా చాలా పడ్డాయి. ఇదివరకు ఆయన చేసిన రాజకీయం చేసింది ఏం చేసింది డిఫరెన్స్ తెలిసి జనం మళ్ళీ చంద్రబాబును ఓటేసి గెలిపించారు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారంటారు? బాగా చేస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. రెవెన్యూ మ్యాటర్స్ ఒకటి తొందరగా చేయాలి అంతే. గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి అసలు ఏం గమనించారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి? ప్రజలు స్వతంత్రంగా భయం లేకుండా బతుకుతున్నారు. బాగా ప్రోగ్రెస్ ఉంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి. అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ జరుగుతుందంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మీరు దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అదంతా అబద్ధం అంతే. సరే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ విషయంలో మీకేం గమనించింది? ప్రాజెక్టులు అన్నీ బాగా స్పీడ్గా జరుగుతున్నాయి, గ్రౌండింగ్ చేస్తున్నారు. అన్ని పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా బాగా యాక్టివిటీ పెరిగింది. రతన్ టాటా లాంటి ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి. అది ప్రజలకు ఎంతో మందికి బాగా మేలు చేస్తుంది. అలానే చూసుకుంటే ఐటీ ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఐటీ కూడా అభివృద్ధి చెందుతుంది ఇంకా ముందు రోజుల్లో. గతంలో ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎక్కడైనా కనిపించినాయి అంటారా? నాకేం కనిపించలే. అంతకుముందు అంత పెద్ద స్తబ్దుగా ఉంది, అంతేం పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పనితీరు ఎలా ఉంది?
రోడ్లు ఇప్పుడు బాగా ఉన్నాయి, ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇంకో సంవత్సరంలో అన్నీ కంప్లీట్ అవుతాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్? బాగుంది. అంటే డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సంగతి తెలియదు కానీ గుంటూరు అయితే మాత్రం సూపర్ ఫాస్ట్లో ఉంది. 10x స్పీడ్లో వెళ్తుంది. అంటే మీరు ఏం చూసారు సార్? ఏం డెవలప్మెంట్ జరుగుతుందండి? ఒకటి కాలువలు అవనండి, బ్రిడ్జ్ ఫ్లైఓవర్స్ అవనండి. ఎప్పుడు పేపర్ వర్క్లో ఉన్న ఫ్లైఓవర్ అసలు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేస్తుంది. ఒక కమింగ్ 2 ఇయర్స్లో వచ్చేస్తుంది గ్యారంటీ. అది చాలు. చాలా ఫ్లైఓవర్స్ రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్డ్, అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏం గమనించారు? గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ బిల్స్లోనే కనబడేది తప్ప ఆన్ ఫీల్డ్ కనబడేది కాదు. ఇప్పుడు అన్నీ కనబడుతున్నాయి. ఎవరో చెప్పాల్సిన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సామాన్యుడికి కనబడుతుంది డెవలప్మెంట్ ఏం చేస్తున్నారో. అంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అసలు ఎలా చేస్తున్నారంటారు పరిపాలన? చేస్తున్నారు. కాకపోతే ఇంకా మనకి సాఫ్ట్వేర్ మనకి అసలు లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. మనకి కొంచెం సాఫ్ట్వేర్ వస్తే, ఐటీ వస్తేనే బాగుంటుంది. హైదరాబాద్ డెవలప్ అయినట్టు మనము డెవలప్ అవ్వాలంటే ఫాస్ట్గా ఐటీ రావాలి. అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీలు తీసుకొచ్చామన్నారు. అవన్నీ కంపెనీలు వచ్చాయన్నారు, అన్నీ బోగస్ కంపెనీలే, మనకి ఎక్కడా కనబడలా. మేబీ నాకైతే కనబడలా, ఎవరికైనా కనబడ్డాయో నాకు తెలీదు. ఇప్పుడైతే మనకు కనబడుతున్నాయి. సింపుల్, మనకి ఇప్పుడు రాజధానిలోనే హైవే మీదే పెద్ద పెద్ద బిల్డింగ్స్, మయూరి టెక్ పార్క్ అని అట్లాంటివన్నీ రెడీ అయినాయి. అవన్నీ రేపు ఆక్యుపై అవుతున్నాయి అంటున్నారు. అట్లాంటివి కొంచెం ఫాస్ట్గా ఉంటే మనకి సాఫ్ట్వేర్ ఐటీ వస్తారు. అట్లాంటిది ఇప్పుడు వైజాగ్ ఉంది, చాలా కంపెనీస్ వెళ్ళిపోయినాయి ఏది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అవన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే తెలంగాణలో చూసుకుంటే ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని మీరు నమ్ముతున్నారా? అంటే నేను పుట్టినప్పుడు ఎల్కేజీ చదివి తర్వాత ఫస్ట్ క్లాస్ చదివి అట్లా వచ్చాను. ఒకేసారి డైరెక్ట్ బీటెక్లో చదవలేదు. అట్లాగే ఇది కూడా మనం ఒక్కొక్క కంపెనీ వస్తుంటే వెల్కమ్ చేస్తుంటే పెరుగుద్ది. అంతేగాని రాత్రికి రాత్రి సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి ఇక్కడ పెద్ద ఇండస్ట్రీలు ఏం రావు. స్లోగా డెవలప్ అవుతుంది. మీకు నమ్మకం ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది? గ్యారంటీ డెవలప్ అవుతుంది. మీకు అమరావతి దగ్గర ఉంది, మరి ఏం చేస్తున్నారంటారు అమరావతిలో? అమరావతిలో యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ ఫేజ్ అయితే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చాక ఆటోమేటిక్గా మనమే వెల్కమ్ చేస్తాం. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన మంచి పాయింట్లు చెప్పండి సార్. ఏమైనా మంచి పాయింట్లు, ఒకటి మెయిన్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. గత ప్రభుత్వంలో రోడ్లనే వదిలేశారు, రోడ్లే లేవు, సరైన రోడ్లు లేవు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి.